జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో నేను అంటున్నాను, ఏమండి, చాలా మంది చెప్పుడు మాటలు వినేవారు ఉన్నారు. ఏమండి, చాలా మంది, ఏమండి, అక్కడ ఇక్కడ జరిగిన సమాచారం అంతటిని పోగు చేసుకుని వచ్చి ఒక చెట్టు కిందో ఒక ఏమండి ఒక ఒక చెట్టు కిందో ఒక వాకిల్లోనూ కూర్చుని చక్కగా 4 కుర్చీలు వేసుకుని అక్కడ ఇక్కడ జరిగిన సమాచారం అంతా పోగు చేసుకుని మాట్లాడేవారు ఉన్నారు. నేను అంటున్నాను ప్రియులారా, ఈ రోజున మానవులు ఎలా ఉన్నారు అని అంటే అన్ని మాటలు వింటారు. లోకంలో ఉన్న వారు అందరి మాటలు వింటారు. లోక సంబంధమైన వ్యక్తులు అందరి మాటలు వింటారు. కానీ ఎవరి మాటను వినరు అని అంటే దేవుని మాట, దేవుని సేవకుని మాట వినరట. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సిద్కియా దినాలలో చెడు చేస్తున్నావు అని చెప్పడానికి దేవుడు ఎవరిని నియమించాడు అని అంటే యిర్మీయా అనేటువంటి ప్రవక్తను నియమించాడు. ఈ ప్రవక్త చెబుతున్నాడు, నాయనా సిద్కియా, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని పాడు చేసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన చక్కని ఆ రాజ్యంలో నీవు చేయాల్సినటువంటి ఆ ప్రభుత్వాన్ని నీవు పాడు చేసుకుంటున్నావు. నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ నీవు చెడు నడతలు నడుస్తున్నావు. నీవు దేవుని దృష్టికి భయంకరమైన వ్యక్తిగా కనబరచబడుతున్నావు. ఈ రోజున దేవుడు నిన్ను చూసి నీవు చెడిపోయావు అని చెప్పి నాతో మరలా చెప్పి నిన్ను హెచ్చరించమంటున్నాడు నాయన అని అంటే, ఆ ప్రవక్త అయినటువంటి ఈ యిర్మీయా మాటను ఏమాత్రం కూడా ఏం చేయడం లేదట అమ్మా, ఏం చేయడం లేదట, వినడం లేదట. ఈ రోజు నేను కూడా అంటున్నాను ప్రియులారా, సమాజంలో మంచిని బోధించే వారి మాట ఎవ్వరు వినరండి.